రైతులు పండించినటువంటి పంటను మార్కెట్లో అమ్ముకోవడం అనేటువంటిది సహజంగా జరిగేటువంటిదే. కానీ ఈ రైతు మాత్రం తను పండించినటువంటి కూరగాయలను ఇంటింటికి వెళ్ళి అమ్ముకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇలా చేయడం మూలంగా ఎక్కువ మొత్తంలో లాభాలు గడించేటువంటి అవకాశం ఉంటుందని చెబుతున్నాడు. తను ఏ విధంగా సాగు చేస్తున్నాడు, ఎలా లాభాలు గడిస్తున్నాడు అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే అన్న. ప్రస్తుతం అయితే మీరు పండించినటువంటి ప్రతి పంటను కూడా ఇంటింటికి వెళ్ళి అమ్ముకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇలా చేయడం వల్ల బాగుందా, మొత్తం టోకుగా మార్కెట్లో అమ్మడం అనేటువంటిది బాగుంటుందా? నా పేరు గిరిక రవి, మహబూబ్నగరం, రాయపర్తి మండలం, వరంగల్ జిల్లా. ఇట్లా మనం మార్కెట్కు తెంపకపోయి అమ్ముకుంటే 30-40 రూపాయలకు కిలో పోతుంది. మనం లోకల్లో తిరిగి అమ్ముకొని అంగళ్ళల్లో పోతే 80 రూపాయలకు కిలో పోతుంది. ఇదే మనం అమ్ముకుంటేనే లాభం. మీరు ఏ రకమైనటువంటి కూరగాయలు సాగు చేస్తారు? కేవలం ఈ యొక్క బీరకాయనా? ఫస్ట్ కాకరకాయ పెట్టిన, అప్పుడు మే నెలలో కాకరకాయ పెట్టినా, మొన్న లూటి పోయింది, ఇప్పుడు మళ్ళీ బీర పెట్టిన. అంటే మొత్తం అమ్మడం అంటే ఇప్పుడు ఇంటింటికి తిరగడం అనేటువంటిది అందరి రైతులకు సాధ్యం కాదు కదా, నీకెలా అవుతుంది? నాకు కొద్దిగా అంతా పెట్టుకున్నా కాబట్టి మేము అంగళ్ళ ఎమ్మడి తిరిగి అమ్ముకుంటాం. ఎన్ని గుంటలలో పెట్టినావు? 15 గుంటలు ఉంటుంది. ఇది మొత్తం బీర మొత్తం ఈ పందిరి సాగేసింది మొత్తం 15 గుంటలు. 15 గుంటలు 2016 వేసిన, ఇప్పుడు కాదు. 2016 నుంచి కాకర బీర కాకర బీర సోరా పెడతా. 3 తీగ జాతి పంటలు. తీగ జాతి పంటలే పెడతా. ఓకే, ఈ బీరకాయ ఈ 15 గుంటలలో సాగు చేయాలంటే మీకు మొత్తం మీద ఎంత ఖర్చు వచ్చింది? 4000 గింజలకైనాయి. ఈ పేపర్ అంటే ఒక్కసారి ఎత్తే 2 పంటలకు వస్తుంది. ఇక డ్రిప్ దారినే పారుతుంది. దీనికి మందులు అంటే ఒక 3000 మందులు అయినాయి. కొట్టుడు మందులు పడతాయి అంతే. మొత్తం మీద ఎంత అయింది? మొత్తం మీద 10,000 ఖర్చు వస్తుంది. 1,00,000 పైన వస్తాయి. ఒక 10,000 ఖర్చుతోటి 1,00,000 సంపాదించే. 1,00,000 వస్తాయి. 1,00,000 అంటే నువ్వు అమ్ముకుంటే 1,00,000 వస్తుంది. ఒకవేళ ఇదే మార్కెట్లోకి వేస్తే ఎంత వస్తుంది? మార్కెట్కి వేస్తే 40,000-50,000 మధ్యలో వస్తాయి. అంటే ఒక సగానికి సగం నువ్వు లాభం గడిస్తావు. సగం 2016 కాంచి నేనే అమ్ముకుంటా. ఇవాళ ఒక కిలో కూడా పోయా. అంటే ఇప్పుడు మామూలుగా ఈ రోజు ఒక 50-100 కిలోలు వెళ్ళింది అనుకుందాం. వెళ్ళినప్పుడు మొత్తం అమ్మడం అనేటువంటి సాధ్యమవుతుందా? అసాధ్యం అవుతుంది. కాకపోతే అది బేరగాన్లు 50కి అమ్మితే నేను 40కి అమ్ముతా కాబట్టి నా ఒక కాయ లేకుండా పోతుంది. నువ్వు 10 రూపాయలు తగ్గిస్తావు కాబట్టి ఎమ్మటే నీకు ఉంటాయి, పోతాయి. ఫ్రెష్ ఉంటాయి కాయలు. ఇప్పుడే తెంపుకొని పోయి ఇప్పుడే అమ్ముతాం కాబట్టి మంచిగా పోతాయి నా కాయలు. అంటే మార్కెట్కి ఎప్పుడన్నా ఎక్కువ మొత్తంలో వచ్చినప్పుడు మార్కెట్కు తరలి? నేను ఎన్నడూ మార్కెట్కి ఒక కిలో కూడా కొనపోలే. ఎన్ని వెళ్ళినా నేనే అమ్ముతా. 2016 నుంచి ఇదే పని. సంవత్సరానికి 2 పంటలు పండిస్తా. అప్పుడు 1,00,000, ఇప్పుడు 1,00,000 పండిస్తా. అంటే ఇప్పుడు ఈ పంట అనేటువంటిది ఏ సీజన్లో వేస్తావు, ఎప్పటి వరకు ఖాతాకు వస్తుంది? వేసిన తర్వాత 45 రోజులకు కాపుకొస్తుంది. అంటే ఎప్పుడు పడితే అప్పుడు వేసుకోవచ్చా? వేసుకోవచ్చు, ఎప్పుడు పడితే అప్పుడు వేసుకోవచ్చు. కాకపోతే చలికాలంలో కొద్దిగా తట్టుకోదు తీగ జాతి. అంటే వీటికి ఇప్పుడు బీర అనేటువంటిది ఉంది. ఇప్పుడు ఉండే ఆకులు, ఈ మచ్చ కానీ ఎలాంటి రోగాలు వస్తాయి దీనికి? ఎలాంటి రోగాలు అంటే ఈ మనసు పడుతుంది కాబట్టి పైరతోని అట్లా మచ్చలు వచ్చి తీగ పెరగదు అన్నట్టు. ఇప్పుడు ఈ పంట బాగానే ఉందా? ఇప్పటి వరకు ఎన్నిసార్లు తెంపినావు, ఎంత అమ్మినావు? మొన్న ఒకటేసారి తెంపినా 30 కిలోలు వెళ్ళినాయి చివంట. ఇప్పుడు ఫస్ట్కు నెల 15 రోజులు పెట్టి. ఇదే ఫస్ట్? ఈ నిన్న ఫస్ట్కు బరాబరి 15 రోజులు. ఎన్ని రోజులకు ఒకసారి తెంపుతావు కాయలు? దినం తప్పించి దినం తెంపాలి. దినం తెంపాలి. అంటే మార్కెట్ ఇంటింటికి వెళ్తావు కదా? ఇంటింటికి అంటే మిగిలినప్పుడు ఇంటింటికి పోతా. అంగడి ఉన్న రోజు అంగళ్ళనే అమ్ముతా. అంగట్లో ఏ అంగడి పోతావు నువ్వు? తొరూరు పోతా, రాయపర్తి, కొత్తూరు, బాగా వెళ్తే జపర్గడ్డకు పోతా. 4 అంగాలు. అంటే కేవలం ఒక 10,000 రూపాయల పెట్టుబడి పెట్టి దీని మీద 1,00,000 రూపాయలు సంపాదిస్తా. ఎన్ని రోజులల్లా అంటే నెలలకు ఈ బీర కాబట్టి నెల 15 రోజులు 2 నెలల ఉడిపోతుంది బీర. అంటే 2 నెలల్లో 1,00,000 సంపాదిస్తా. రేటు ఉన్నది కాబట్టి కిలోకి 80 రూపాయలు పోతుంది. ఇప్పుడు ఒక క్వింటల్ వెళ్తే 8,000 వచ్చినట్టేనే. ఒక క్వింటల్ అమ్మితే 8,000 వస్తాయి. ఒక్కో రోజు ఎన్ని కిలోలు వెళ్తాయి? 30 అన్నావు కదా? అంటే శివంట 30 వెళ్ళింది కానీ మళ్ళీ రేపు 30 వెళ్తాయి. ఇంకా తీగ పెరుగుతా అంటే 50 వెళ్తాయి. అట్లనే కింట కూడా వెళ్తాయి. తీగ పెరుగుతా అంటే కాయలు వెళ్తా అంటే. ఇట్లా మరి సాగు చేయాలని నీకు ఎందుకు అనిపించింది? కూరగాయలే చేయాలి, మరి కూరగాయలతో మంచి లాభాలు ఉంటాయని ఎందుకు అనిపించింది? అంటే వరిలే కానీ పత్తిలే కానీ లాభాలు వస్తలేవు. చేసి అటే పోతుంది కష్టం చేసి. అయితే కొద్దిగా మామూలుగా స్టార్ట్ చేసి ఆ కొద్దిగా లాభం అనిపించడానికి ఇక ఈ పందిరేసి ఇక ఈ కూరగాయల సాగులనే ఇప్పుడు 4 ఎకరాల పొలం ఒకటే అవుతుంది. నాకు 15 గుంటల బీర తోటలో ఒకటే అవుతుంది. అంటే ఈ పందిరిలా దాదాపు చాలా మంది రైతులకు ఏ విధంగా ఉంటుందంటే, ఇప్పుడు వాళ్ళు ఈ రకరకాల పంటలు సాగు చేస్తారు, అదే పనిలో బిజీగా ఉంటారు. వాళ్ళకి ఈ విధంగా అమ్ముకోవడం అనేటువంటి సాధ్యం కాదు. మార్కెట్ కాదు అంటే అందరూ చేస్తారా? ఇంటికాడ ఉన్నోళ్ళు సుఖపడ్డోళ్ళు వాళ్ళు ఏం చేస్తారు? మనం కష్టపడ్డాం కాబట్టి మనకు వీటి విలువ తెలుస్తుంది కాబట్టి అమ్ముకుంటాం.
కష్ట విలువ నీకు ఒక రైతుగా నీకు ఒక్కనికే తెలిసిందంట. ఆహా అంటే కొందరు ఇంటికాడ ఉన్న వాళ్ళు చేయలేరు కదా. అవునవును. వాళ్ళు చాలా భూములు ఉంటాయి, ఉమ్. ఏదో అట్లా 10 ఎకరాలు 5 ఎకరాలు ఇట్లా పెట్టి వాళ్ళ మధ్యలో పోసి వస్తారు అన్నట్టు మార్కెట్లో. అంటే 15 గుంటలలో మాత్రం నీకు ఈ కూరగాయలు రకరకాలైనటువంటి అంటే పందిరి సాగుతూ బాగుంటుందా? ఈ బీరని కింద కూడా వేయచ్చు కదా తక్కువ ఖర్చుతోటి. కింద అసలు కాయది, కాయదా? కాయలు తప్పిపోతా ఉంటాయి, అది 15 రోజులకే 20 రోజులకు కూడా లూడిపోతుంది. ఇంత ఫ్రెష్గా కూడా ఉండేవి, లేకపోతే వేరే అయితే ఇంత ఫ్రెష్ ఎందుకు ఉంటాయి? ఇప్పుడు ఇది కింద ఉంటే మట్టి అంటడం ఈ అంటడం ఇలాంటివి ఉంటుంటాయి కాబట్టి ఫ్రెష్ ఉండేది. ఇట్లా అయితే 2 నెలలు కాపిస్తా, ఇట్లా తీగ మీద తీగ మీద పందిరి మీద అయితే 2 నెలలు కాస్తాయి. కింద పెడితే 15 రోజులకు నెలల లోపే లూడిపోతుంది. కాయలు కాయలు ఆకుల సాటుకు అవుపడాయి, ముదిరిపోతాయి, మల్చుకపోయి నీట్గా ఉండదు కాయ. ఈ మల్చింగ్ చేసినావు కాబట్టి కలుపు పెడతా ఇది కూడా ఏది లేదు, మల్చింగ్ తోటి మంచిదే కానీ ఒక ఎలుకలా పెడదా ఉన్నది. ఎలుకలనేయా? ఎలుకలు మొత్తం కొరికేస్తాను, ఒక సాలే కొరికేసినాయి. మరి ఏమన్నా మందు పెట్టపోయినా ఎలుకలకు? ఎలుకల మందు పెట్టినా అంటే ఫస్ట్ కనుకోలే, తర్వాత ఎలుకల మందు పెట్టినా కొంచెం అట్లయినా ఆడాడోటి తప్పిపోయినాయి. ఇది చాలా చిన్న సైజే ఉన్నది కదా ఇప్పుడు బీరకాయ. ఇది గింతే. ఇది నావి అని మన దేశవాళిది, హైబ్రిడ్ కాదు ఈ ఇత్తనం, నావి దేశవాళిది. ఇదైతే మన మార్కెట్లో లోకల్లో మంచిగా కొంటారు. అంటే కొంచెం టేస్ట్ ఉంటుంది. టేస్ట్ ఉంటుంది మన దేశవాళికాయ నావి. మొత్తం మీద మాత్రం ఒక 10,000 పెట్టుబడితోటి లక్ష ఈజీగా వస్తాయి 2 నెలల్లో. 2 నెలల్లో లక్ష ఈజీగా వస్తాయి. ఎప్పుడన్నా ఇది ఏమైనా జాగ్రత్తలు తీసుకుపోవడం మూలంగా ఈ పంట ఎప్పుడైనా నష్టపోవడం అనేటువంటిది జరిగిందా? నష్టం అస్సలే ఉండదు దీంట్లో, నష్టం అనేదే ఉండదు. కూరగాయలల్లో నష్టం అనేదే ఉండదు. మనం అమ్ముకుంటాం, మనం దీన్ని సాగు చేస్తాం కాబట్టి. కాకపోతే టైంకు తెంపాలి, టైంకు మందులు కొట్టుకోవాలి, టైంకు నీళ్ళు కట్టుకోవాలి కాబట్టి చేస్తే దీనంత మంచిది ఏది లేదు ఇక. అంటే ఇప్పుడు ఈ లెక్కన నువ్వు 2 నెలల ₹1,00,000 అంటే గవర్నమెంట్ ఉద్యోగి కంటే ఎక్కువ సంపాదిస్తాను. 2 నెలల 1,00,000 సంపాదిస్తా. వారానికి మినిమం చూడాలి, ఒక నెలలో 50,000 అమ్ముతా. అంటే మొన్న 30 కిలోలు అంటే 3 ఎందులు 2,400, రేపు ఒక 2,400 5,000 వచ్చినట్టేనే ఒక వారంలో. 4 వారాలైనా 4 5 20. ఓకే, ఇది బాగానే ఉన్నది. బాగానే ఉంటుంది. ఓకే అండి, ఇది పరిస్థితి. ఈ రైతు తను పండించినటువంటి కూరగాయలను అతనే అమ్ముకోవడం మూలంగా ఇంకా ఎక్కువ మొత్తంలో సంపాదిస్తూ, అంటే కేవలం ఒక 10,000 రూపాయల పెట్టుబడితోనే 2 నెలల్లో ₹1,00,000 సంపాదిస్తూ ఎంతో ఆనందంగా ఉన్నానని చెబుతున్నాడు.